సార్ ఇక్కడ చూడండి. అవును, ఎందుకు ఎవడాడు? సార్ చూస్తుంటే అక్యూస్ట్ లో ఉన్నాడు. వీడికి ఇంటికి సంబంధం ఏముంటుంది సార్? ముందు వెళ్ళి వాడిని ఎత్తుకుని రండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎవరు? వీడే. ఎలకని ఎలా పట్టుకోవాలో, పుల్ని ఎలా పట్టుకోవాలో మాలాంటి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ మాత్రమే తెలుస్తుంది. నీలా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు తెలియదు. మేము చూసుకుంటాం. ఏంటి నువ్వు కింద పడుకో. ఏంటి ఆటలాడుతున్నావా? నాకు పెట్టిన ఫుడ్ కూడా వదలకుండా నువ్వు ఒకదానివి తిన్నావుగా. ఇప్పుడు పడుకోవడానికి బెడ్ కూడా కావాలంట. వెళ్ళ, నువ్వు వెళ్ళి కింద పడుకో. నా వల్ల కానే కాదు. మొహం చూడు ఎలా ఉందో. నీ కళ్ళు దెయ్యాలే వస్తాయి. నువ్వు పక్కనుండగా ఎందుకు వస్తాయి? నిద్రపోయి ఉంటాడా? నిద్రపోయాలే. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. ఎప్పుడు 4 వీలర్ లో వెళ్లే వాళ్ళం, ఈ రోజు ఎందుకు సార్ 2 వీలర్ లో వెళ్తాం? నుంచి కూడా దూరొచ్చని బైక్ తీసుకొచ్చా. ఏంటి సార్ బండి ఇంత షేక్ అవుతోంది? ఇక్కడ సార్ లోపల ఉన్నారు. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా? వాళ్ళిద్దరు మన ఇంట్లో దూరారు కదా, అందుకే వీళ్ళిద్దరిని తీసుకొచ్చా. వాళ్ళిద్దరిని బయటకు రమ్మను. మీ పంచాయతీ తర్వాత పెట్టుకోండి. మూవ్ బ్యాక్. సార్ గోడ టేక్ కేర్. డోంట్ కేర్. ఐఎమ్ ఎస్ఐ భాస్కర్. నువ్వు ఒక మొగుడు ఎందుకు సార్ నవ్వుతున్నారు? దొరికింది సార్. వాడుగా సార్, వాడి జర్కిన్ దొరికింది. నేనెక్కడ వదిలేను సార్, వాడే జర్కిన్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం లేదు సార్, ఈ జర్కిన్ తీసుకెళ్లి వాసన చూసి కుక్క ముందు పెట్టామంటే ఆ కుక్క వాసన పసిగట్టి వాడు ఎక్కడున్నాడో పట్టేస్తాం సార్. సార్ అలా చూడండి సార్. సార్ వాడు పరిగెట్టడం లేదు సార్, ఆకాశానికి ఎగురుతున్నాడు. ఓకే రాక్షస. సారీ ఎస్ సార్. రానాయుడు ఎక్కు. వాళ్ళు పట్టుకోవడానికి ఇంకా ఎక్కడక్కడ తిరగాలి, ఏమేమి కష్టాలు పడాలి. ఇప్పుడప్పుడే దొరికేటట్టు లేరు. ఆఖరికి పోలీసు వాళ్ళకు మిగిలింది చెత్త చెదారమే. ఈ డోబీ ఒకటి, ఈయనొకడు. హలో సార్, ఆ రోజున బురదలో పడ్డాను, ఈ రోజున చెత్తలో పడ్డాను సార్. చెత్తలో చెత్తగానా సార్? సార్ పెట్టేశాడు. నాయుడు కంప్లీట్ గా నాకౌటే. ఈ నరరూప రాక్షసుడు వచ్చిన దగ్గర నుంచి నా టైం అసలేం బాగోలేదు. ఇదొకటి, ఇప్పుడు ఇంటి కూడా మోసుకెళ్ళాలా? నాయుడు సార్ మీరు చెప్పిన చోట వెతుకుతున్నాం సార్. సార్ ఎస్ఐ భాస్కర్ దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? భాస్కర్ ఇస్ యూజ్లెస్ ఫెలో. తనకి ఏ పని చేత కాదు. ఓకే సార్. ఈ కేసు మనకి ఇప్పుడు ఒక సవాల్గా మారింది. అవును సార్. గౌతమ్ బయట ఉన్నాడంటే మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కరెక్ట్ సార్. వెంటనే గౌతమ్ పట్టుకోండి. ఓకే సార్. అరుణ్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. సరే సార్.